నమస్కారం అండి. గ్రానీ కిచెన్ స్వాగతం. ఈ రోజు మనము అమ్మమ్మ గారి చేతి వంట కంజు పిట్టల ఫ్రై చేసుకుందాం. అవునా, బజ్జీల టైపు కంజు పిట్టల ఫ్రై. కంజు పిట్టలు ఇలా ఉంటాయండి. ఇగో ఇది బర్డ్ కంజు పిట్టలు. ఇవి నేను 3 తీసుకున్నాను. వీటిని నేను ముక్కలు చేస్తాను, సగం సగం ముక్కలు చేసి తర్వాత ఈ పిండి చూడండి. ఇది మనం తడిపి కొంచెం సేపు నానబెట్టుకున్నాం. ఏంటంటే మైదా పిండి, కార్న్ ఫ్లోర్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కారం, ఉప్పు, సోడా అన్ని వేసి మనం ఇలా కలుపుకున్నాం. బీట్రూట్ పౌడర్, కలర్స్ వాడటం లేదు వస్తుంది. ఆ బీట్రూట్ పౌడర్ కూడా వేసాము. ఇలా వేసి ఒక గంట నానబెడితే ఇట్లా బుడగలు వస్తుంది కదా, మంచిగా ఉబ్బుతుందండి. దీన్ని మనం బజ్జీల్లాగా వేసుకోవాలి. పిట్టలు మనం కడిగి ఆఫ్ చేసుకున్నామండి. ఇలా కాళ్ళు ఒక సైడు మన నడుముకి నేను కోసాను. ఇది మెడ భాగము, కాళ్ళు భాగము చేసి వీటిని 3 ఉంటే 6 ముక్కలు చేసుకున్నాను. మొత్తం చేసుకొని ఇందులో మనం మైదా పిండి, మరి కార్న్ ఫ్లోర్, మరి ఇందులో ఉప్పు, కారం, పసుపు, మరి అల్లం వెల్లిగడ్డ, మళ్ళీ గార్లిక్ పౌడర్, మరి అదేంటి ఆనియన్ పౌడర్, అట్లాగే బీట్రూట్ పౌడర్, బీట్రూట్ ఎండబెట్టిన పౌడర్, ఇది ఇంట్లో చేసుకున్న న్యాచురల్ పౌడర్, అట్లాగే ధనియా పౌడర్, మిరియాల పొడి, గరం మసాలా, జీరా పొడి అన్ని పొడులు వేసుకొని సోడా వేసుకొని ½ అన్ అవర్ మనం ఇలా నానబెట్టుకున్నాం. తడిపిన తర్వాత ఇప్పుడు ఈ పిట్టలను కడిగి శుభ్రం చేసుకొని దీన్ని మనం బజ్జీలాగా ఇలా తీసుకొని వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా మనం పకోడీలాగా వేసుకుందాం. కంజు పిట్టల పకోడీ. ఇక్కడ నూనె పెట్టుకున్నాం పొయ్యి మీద. నూనె కాగిన తర్వాత ఇలా వేసుకుందాం. ఇలా అది తల భాగము, ఇది మెడ భాగం. ఇలా ముక్కలు 2 పీసులు వేసాం ఒక కంజు పిట్టని. వేసుకొని ఇలా అన్ని కలుపుకొని దించిన తర్వాత మనం చాట్ మసాలా వేసుకొని మరి కొన్ని నువ్వులు వేసుకుంటే అది టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు కంజు పిట్టలు ఫ్రై ఇలా వేగినాయండి. బజ్జీలాగా, పకోడీ అనొచ్చు, బజ్జీ అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. దీని మీద మనం కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా మనం నువ్వులు వేసుకుందాం. దీంట్లో ఇప్పుడు నేను 3 కంజు పిట్టలు తీసుకున్నాను. దీంట్లో మనం ఇప్పుడు కొద్దిగా చాట్ మసాలా వేసుకున్నాం. మనం కొద్దిగా చాట్ మసాలా, కొంచెం చాట్ మసాలా వేసుకుందాము. అట్లాగే దీని మీద కాస్త నువ్వులు కూడా వేసుకుందాం. వేయించిన నువ్వులు లేదా ఏదైనా సీడ్స్ అని, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, ఏదైనా సీడ్స్ కానీ, డ్రై ఫ్రూట్ సీడ్స్ కానీ ఏమన్నా మనం చేసుకొని ఇలా వేసుకోవాలి. వేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఆనియన్ పెట్టుకొని తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది. మీకు నచ్చితే ఈ కంజు పిట్టలని ఇలా తిని చూడండి, చేసి చూడండి. మరి థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.